రే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. స్వయంగా నీకు నాలో ఏమిష్టం? కామరేంచుకో. కంచం ఏంటి ఎంత ఉంది? ఏ మానుభావుడు పెట్టాడు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. మంచి లేతపూలు దొరికింది, దీన్ని ఎలాగైనా దంగా. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్ చూపిసా అంటున్నావు పోరా బాబు బల్తా మంచి వచ్చిండు పుగ్గాడు, వచ్చిండు పెద్ద పుగ్గాడు. ఎవడిదైనా మొట్ట చేయకమని చెప్పండి, షాపాలతో లంజవాడుకు. ఇదేమన్నా టూరింగ్ టాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ అవుతుంది. ఈ రోజు నన్ను బాగా దులిపేస్తాడు. నాకెందుకో డౌట్ గా ఉంది. ఈ రోజు నన్ను కాటేస్తాడు. ఈ రోజు నన్ను కొరికేస్తాడు. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. నువ్వెవతవే వల్లకాటు నుంచి సగం కాలిపోయి వచ్చినట్టున్నావు. కొంచెం వెయిట్ చేయండి అలా చూడకలర్. అసలు యాటిట్యూడ్ అంటే ఏందో నేను చూపిస్తాను మీకు. ఎగ్గస్టా మాటలు మాట్లాడుతూ అయిపోతుంది. ఎంత ఛాన్స్ కొట్టేశాడు రా. ఇంకోసారి రసం పిండి అల్లుంది. మమ్మీ నా బోర్ వచ్చింది కనిపెట్టారు. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. శేఖర్ అనే 26 ఏళ్ల యువకుడు అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓరి నీ కొత్త గ్యాంగా, నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. చింటూ, నా హార్ట్ చాలా కంఫర్ట్ గా ఉంది. ఎందుకో తెలుసా? దాంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఆ బొచ్చేవాడు కదిలించాడురా, ముష్టెత్తుకునే ముళ్ళ పందులో ఉన్నావు. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా ఊపుంది, ఊపేస్తా. గుంట మంచి పొంగు మీద ఉంది. పొయ్యిరా చల్లటి బీరును, నీ పెద్ద ఓ సుల్లి ఎగిటి చూపెట్టరా. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? వావ్, తెల్లగా పొంగుతుంది. ఓ కారుతుంది ఫ్రెండ్స్. చీ, అంత తెల్లగా పడ్డది నా మీద. చీ, కారింది. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. లుంగి ఇంకొంచెం పై కట్టరా, లోపల ఉన్నవన్నీ బాగా కనిపిస్తాయి. నాకు అర్థం కాలేదు సార్.
అంటే ఎస్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి. కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.